పట్టి సవారీ చేస్తే చేసినా నేనిచ్చే బహుమతులు ఆహా 5వ కోటం 5వ పురము వినం, ఒక్కటి 4 రాజ్యాల 1 రాజ్యము వినం, 2 నేను ఎక్కే గురుము ఆహా పట్టే పట్టపు కత్తి వినం. సరే. ఇది నువ్వు సాలకకుంటే ఆ నా కూతురు పట్టపురం ఉంది కదా, ఆ వినామతో పెళ్లి చేసి పంపుతున్న వ్యక్తి. సూర్యసింగ్ రాజా గడికి మరి కోతుల్ని కూడా పందెములు పెట్టాడన్నయ్యా. సూర్యసింగ్ రాజా రాజులారా చూపుతుంటారు. ఏమి నా బహుమతులు తెలుపుగాని పల్ల పల్ల కిలా కిలవుతున్నారే. ఒకవేళ నా గుర్రాన్ని పట్టక సోలిపోతే గాని నేనేసే సిగ్గుల తొలితేనే అది ఎక్కడ సిగ్గులు పట్టక సోలిపోతే గాని ఏమి నా బహుమతులు పలాపల కిలగలుగుతున్నారు. ఒకవేళ నా గుర్రాన్ని పట్టక సోలిపత గాని చేతికి సంఖ్యలు కాలికి బేడులు 3 ఏళ్ల ముచ్చుకెట్టుకు 4 ఏళ్ల నలగడికు కీళ్ళకి సంఖ్యలు వేసి 12 ఏళ్ళ లాకపల్లకు వస్తున్న మీద సైతాన్ని గదిలో ఉండేది మీ ముందు మధ్యాహ్నం కదా ఈ మధ్యాహ్నం తొలొద్దు, మధ్యాహ్నానికి మనం చేస్తున్నావుగా. కొంత గురువు వైపుకొని ఎందుకు వేస్తున్నావు బడవా? నువ్వు ఎట్లా కూడా మేపింటావు ఇప్పుడు చూడవాళ్ళు చూస్తే వెళ్దాం. ఏమి ఈ నిండు నూరాల సభలో ఈ 10 మంది సభలో నా కుర్రుతి ఎత్తి నా జాతృతి ఎత్తి నన్ను అనరాని మాటలని నన్ను చూపిస్తున్నాను అన్నమాట. అవునా? నా ముసలివాళ్ళ దూరత్తు మధ్యాహ్నమే మధ్యాహ్నమైన మరణం చేస్తారా మీరు? ఏ నా ముసలివాళ్ళ